నేర్చుకుంటున్నాం. నేను ఫస్ట్ చెప్తాను రైన్బో 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 వినండి ముందు. ఏంటది? రైన్బో 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 ఇన్ ద స్కై, sunshine and rain, that is white. Red and orange, yellow, green and blue, indigo, violet, that is really true. Sometimes soft, sometimes full, but rainbow is very beautiful. ఓకేనా? చాలా సాంగ్ పాడుకుందాం. నేను పాడతాను, మీరు కలిసి పాడండి. ఓకేనా? ఓకే. రెడీ? 1 2 3 స్టార్ట్. Rainbow, rainbow, rainbow in the sky, sunshine and rain, that is white. Red and orange, yellow, green and blue, indigo, violet, that is blue. Sometimes soft, sometimes full, but rainbow is very beautiful. Mala, once again. Rainbow, rainbow, rainbow in the sky, sunshine and rain, that is white. Red and orange, yellow, green and blue, indigo, violet, that is really true. Sometimes soft, sometimes full, but rainbow is very beautiful. But rainbow is very beautiful. Very good. Help me always to make them happy. సాన్వి నువ్వు చెప్పు. అమ్మకు జే జే, నాన్నకు జే జే, చదువులు చెప్పే గురువుకు జే జే. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. పిల్లలు, హౌ ఆర్ యూ? ఓకే. PP1 అంటే ఏంటి? PP2 అంటే ఏంటి? సరే, అయితే ఇప్పుడు అటెండెన్స్ పలకాలి. ఓకేనా? గట్టిగా పలకాలి, సరేనా? వినిపించాలి అందరికీ. చిత్రపు విహాన్ మౌర్య, వెరీ గుడ్ అమ్మా. మైనపాటి రిహాన్ వర్షిత్, పులివీర దుర్గా సాయి ప్రశాంత్, కడిమి శిశికపాల్, చెట్టుబత్తిన మోక్షిత్, బొల్లం సాన్విక, బొల్లం సాన్విక. గట్టిగా చెప్పు, వినిపించాలి, ఇంకా గట్టిగా. గొడుగు సాన్వి, అయితే రిత్విక, మంగం అమూల్య గ్రేస్, పోతుల వెన్నెల, పోతుల వెన్నెల, వెన్నెల స్టాండ్ అప్, నిలబడు, ప్రజెంట్ మీద చెప్పు. సిట్ డౌన్. పోతుల ఆనంద్ వెంకట్ సుశాంత్, గంధం ఎరన్ చందన్, పీతల అనుషిత్ హ్యారీ,
పులుగు అనన్య, గొల్ల సుసన్న గ్లోరీ, దాకే మహాలక్ష్మి, గడ్డం శ్రీవల్లి, దడాల ధన్య, జుర్ర షర్మిల, Which finger did it bite? This little finger on my right. Pardama? Ready? 1, 2, 3, start. Ready? 1, 2, 3, start. 1, 2, 3, 4, 5. Once a caught a fish on land. 6, 7, 8, 9, 10. Then I let it go again. Why did you let it go? Because it made my finger show.
అందుకని వదిలేసి అప్పుడు తాబేలు ఏం చెప్పింది నక్కతో? నక్క బావా నక్కేం చెప్పింది అప్పుడు? నక్కేం చెప్పింది? ఇప్పుడు తాబేలు ఏం చెప్పింది? తాబేలు ఏం చెప్పింది? నీకు నమ్మకం లేకపోతే నువ్వు నా వీపు మీద కూర్చో అని చెప్పిందా? చెప్పింది. ఏం చెప్పింది చెప్పు. అప్పుడు నీటిలో కొంత దూరం వెళ్ళారా? వెళ్ళిన తర్వాత ఏమైంది? ఎవరు అడిగారు? తాబేల్ని అడిగింది. తాబేలు ఏం చెప్పింది అప్పుడు? ఏం చెప్పింది? ఇంకా నాలేదు అందట. అప్పుడు ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత నాకు కోపం వచ్చింది కదా. అప్పుడు కోపం వచ్చి ఇంకా గట్టిగా అడిగిందంట. ఎలా అడిగింది? నేను మాట్లాడద్దు. అనన్య ఎవరు? అనన్య మాత్రమే మాట్లాడాలి. అప్పుడు తాబేలు ఏం చెప్పింది? నువ్వు కూర్చొని స్థలం తప్ప మొత్తం నానిపోయాను అని చెప్పింది. కొంచెం పక్కన జరిగితే నేను పూర్తిగా నానిపోతాను అని చెప్పింది. అప్పుడు నాకు ఏం చేసింది? పక్కన జరిగింది. పక్కన జరగడంలో ఏమైంది? నాకు నీటిలో పడిపోయింది. అప్పుడు తాబేలు ఏం చేసింది? నీటి అడుగుకి నీరు అడుగుకి వెళ్ళిపోయి తీసుకొని పారిపోయింది తాబేలు. నక్క నీటిలో మునిగిపోయింది. నక్క వలన తాబేలుకి ప్రమాదం ఉందని తెలిసి తెలివిగా నక్క బారి నుండి తాబేలు తప్పించుకుంది అనమాట. అర్థమైందా?
లేకపోతే దానికోసమే చెప్పు. నక్క తప్పించుకొని పడిపోయిందా? తాబేలా? మరి తర్వాత తప్పు చెప్పినప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారు అంటే మీరు వినట్లేదు అన్నమాట. ఎవరు తాపించుకున్నారు? తాబేలు తప్పించుకొని పారిపోయింది. మొత్త నీటిలో మునిగిపోయింది. సరేనా? అర్థమైందా? ఎవరు తప్పించుకున్నారు? అదిగో మళ్ళీ నువ్వు అదే చెప్తున్నావు. నక్క కాదు, తాబేలు తప్పించుకొని పారిపోయింది. నక్క నీటిలో మునిగిపోయింది. ఏంటి? నక్క నీటిలో మునిగిపోయింది. క్లాస్ కొట్టండి. ఒకసారి
నీట్గా ఉంచుకోవాలి. ఎలా సంవత్సరానికి 12 నెలలు. సంవత్సరానికి 12 నెలలు. సంవత్సరానికి 12 నెలలు. నాకు వినిపించట్లా, ఇంకా గట్టిగా వాయిస్ పెంచాలి. సంవత్సరానికి 12 నెలలు. ఏంటా 12 నెలలు? జనవరి 12 నెలలు పేర్లు తెలుసు కదా మీకు? ఏంటవి? అన్ని చెప్పకుండా ఎన్ని డిసెంబర్ మాత్రం చెప్పాల్సి వచ్చారు. నా చూడలో పడలేదు. అర్థమవుతుందా? శిశుకు నా వైపు చూడు. 12 నెలలు. సంవత్సరానికి 12 నెలలు. క్యారీలు దడగడేనా అందులో? ఎందుకంటే చేతులు ఖాళీగా ఉంటే మీకు ఏంటంటే తల పీక్కోవడమో చెట్టు పీక్కు దండగట్టమన్నారు. నా మాట వినిపించిందా? దండగట్టేయండి అందులో. అందరూ దండగట్టేయండి. ప్రశాంత్ నువ్వు ఈసారి ఇంకొకటి తిప్పి ఇంకొకటి ఏదో చేయాలనుకుంటున్నావు. దండగట్టు. అమూల్య దండగట్టు. శిశుకు దండ అంటే ఏంటి? ఎక్కడ కట్టాలి? ఇంకా సరిగా కాళ్ళు కూడా పోవడానికి వీలేదు. కాళ్ళు రెండు స్టడీలో ఉండాలి. కాళ్ళు రెండు స్టడీలో ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రత్యేకంగా మళ్ళా చెప్పాలా? చేతులు అసలు ఇప్పడానికి వీలేదు. సరిగ్గా పెట్టండి. దండ కట్టమంటే దండ కట్టాలి. సంవత్సరానికి 12 నెలలు. తిప్పలు హీరో మనకంటే ఇప్పుడు 12 నెలలు. సంవత్సరానికి 12 నెలలు. సంవత్సరానికి పీపీ2 వాళ్ళు చెప్పకండి, పీపీ1 వాళ్ళు చెప్తారు సార్. సంవత్సరానికి 12 నెలలు. సంవత్సరానికి 12 నెలలు. నెలకి ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రోజులు ఉంటాయి. ఒక నెలలో 30 రోజులు ఉంటాయి. ఒక నెలలో 31 రోజులు ఉంటాయి. అదే ఫిబ్రవరి నెలలో ఉంటే 28, 29 వస్తాయి. ఓకేనా? మరి సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. సంవత్సరానికి ఎన్ని రోజులు? చెప్పండి. 365 రోజులు. సంవత్సరానికి 12 నెలలు. సంవత్సరానికి 12 నెలలు. సంవత్సరానికి 52 వారాలు. సంవత్సరానికి 52 వారాలు. సంవత్సరానికి 365 రోజులు. 365 రోజులు. 365 రోజులు. అలా చెప్పండి. సంవత్సరానికి 12 నెలలు. సంవత్సరానికి అదే ఇది రాంగ్. ఇలా ఎవరు దండ కట్టుకోరు. ఇది బాగుందా? ఎలా కట్టుకుంటారు దండంటే? ఇలా కట్టుకోవాలి. అలా ఇలా కట్టుకోవాలి. వెరీ గుడ్. ఇలా కట్టుకున్న వాళ్ళందరూ వెరీ గుడ్. ఇలా కట్టుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెరీ గుడ్ చేయగలరు. వెరీ గుడ్ చేయగలరు వాళ్ళందరూ. ఇలా కట్టుకునే వాళ్ళందరూ కూడా బ్యాడ్ చేయగలరు. ఇలా కట్టుకునే వాళ్ళందరూ వెరీ గుడ్ చేయగలరు. కనుక ఈసారి ఎలా కట్టుకోవాలో మీరే ఆలోచించండి. ఓకేనా? సంవత్సరానికి